హాయ్ చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. ఇవాళ మన హెల్దీ ఫుడ్లో మునగ ఆకు గురించి, దాని పెంపకము గురించి, దాన్ని మళ్ళీ ఎట్లా పొడిని తయారు చేస్తారో, ఎండబెడతారో దాని గురించి ఇవాళ పర్టికులర్గా తెలుసుకుందామండి. లెంతీ అవుతుందని వీడియో స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. మురింగా పౌడర్ అనే ఆన్లైన్లో దొరికిద్ది కదండి, దాని తయారీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. దానిలో మళ్ళీ ప్రత్యేకత అండి, ఇది గో ఆధారితం ద్వారా పెంచే మునగాకు తోటండి. మనకి దగ్గరలో ఉన్న ఎర్రగుంట పాలెము అనే గ్రామంలో ఈ మునగ తోటని అరుణమ్మ గారు పెంచుతున్నారండి. పాలేకర్ మెదడులో విజయరామ్ గారి శిష్యురాలండి ఈమె. ఆయన ఆధ్వర్యంలో అన్ని సలహాలు సూచనలు తీసుకొని ముందు ఒక ఎకరాన్ని వేసి చూసి ఇప్పుడు అరుణమ్మ గారు 100 ఎకరం మునగాకు పండిస్తున్నారండి. ఏ కెమికల్ లేకుండా మునగ తోటని 100 ఎకరాలు పండిస్తున్నారండి. గో ఆధారితం ద్వారానండి. అంత ప్రత్యేకత ఉంది కాబట్టి మేము ఈ మునగ తోటని దర్శించటానికి ఎర్రగుంటపాలెం వచ్చామండి. చూడండి, మునగ తోటని చూపిస్తున్నాను. ఈ మునగ తోట ఇది ఆకు దూసిన కాడి నుంచి ఈ వర్కర్లకి ఇంతని ఉంటుందండి, దుయ్యటము దాన్ని అదంతా. చూడండి, అదిగోండి ఆకుని దూస్తున్నాము. అది తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేస్తారంటండి. ఆకు తీయగానే అది పక్కలమ్మటి పిలకలు పెట్టుకుంటా స్టెమ్స్, ఒక స్టెమ్ ఉందనుకోండి దానికే 4-5 స్టెమ్లుగా కూడా వస్తుందంట. ఒక్కసారి మనం విత్తు నాటితే కనుక సంవత్సర కాలం పాటు దానికి ఆకుని తీసుకోవచ్చు అంటండి. తర్వాత మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ ఆకును వేసుకోవచ్చంట. చూడండి, ఆ మునగ తోటలో ఉంచి ఇదిగోండి ఉదయాన్నే వారు ఈ స్టెమ్స్ తెచ్చారండి. ఇక్కడ వర్కర్స్ ఈ మునగాకుని తీస్తున్నారు ఆ కొమ్మలన్నిటి నుంచి. అదిగోండి, ఇంతాక చూపించాను కండి మునగ తోటని. ఆ తోటలో నుంచి ఇదిగోండి పక్కనుంది, అది కూడా చూసాము. ఇదన్నీ ఉదయం నుంచి వర్కర్స్ మొత్తం అవన్నీ తీస్తున్నారంటండి. ఇవి కూడా వేస్ట్ కాకుండా మన చేపల ఆహారంగా కూడా ఈ స్టెమ్స్ని ముక్కలుగా చేసి విస్తారంటండి. వాళ్ళు తీసుకెళ్తారంట. కొంతేమో మన ఈ మునగ తోటలు కానీ ఇట్లానే గో ఆధారితం ద్వారా పెంచే వాటిలోకి ఇది మునగ ఆకులో నత్రజని ఎక్కువగా ఉంటుందంటండి, వాళ్ళు తీసుకెళ్తారా. ఇదిగోండి చూడండి, డ్రై సోలార్లు అవి. ఇదిగోండి ఈ మునగ అవి ఉన్నాయి కండి స్టెమ్స్ అన్నీ. ఈ మిషన్లు 3గా ఉన్నాయి, వీటిల్లో కటింగ్ చేస్తారంట. ఇదిగోండి దీంట్లో కూడా క్యారెట్, బీట్రూటు పొడి కూడా తను డ్రై చేసి ముక్కలు చేసి ఎండబెట్టి డ్రై పొడిని అమ్ముతారంటండి. ఇదిగోండి ఇట్లా మిల్లర్స్ ఉన్నాయి. తర్వాత మనము మునగాకుని అక్కడ వర్కర్స్ అంత బుట్టల ద్వారా తీసుకొచ్చి ఇదిగోండి ఈ నీటి తొట్టిలో శుభ్రపరుస్తారు. అదిగోండి అక్కడ కనబడుతున్నాయి కండి ప్లాస్టిక్ టబ్బులు, వాటన్నిటిలో తీసుకొని శుభ్రపరిచి వాటిల్లో వేసుకొని ఇదిగోండి సోలార్ ఇది. ముందుగా అదిగోండి కింద చూపించాను కదండి, దాంట్లో వేస్తే ఎక్కడన్నా వాటర్ కొద్దిగా ఉన్నా అట్లా తీసేస్తారంట, పోతాయంట. తర్వాత ఆరిందాన్ని తీసి ఈ పైన వేస్తారంటండి. దీంట్లోకి వెళ్తేనండి 2 నిమిషాలు కూడా మేము ఉండలేకపోయినాం, అంత వేడిగా ఉందండి. అదిగోండి వర్కర్ ఉంది చూడండి, తాపకి ఒకళ్ళు బుట్ట నిండగానే వచ్చి పై దాన్ని చేత్తో కదిలిచ్చి మళ్ళీ కింద దాన్ని తీసి పైన వేస్తారంట. పై దాన్ని ఆరిందాన్ని తీసి మళ్ళీ ఒక బత్తాలో వేసుకుంటారంటండి. చూడండి, అదే కాకుండా కొత్తిమీరని కూడా అరుణమ్మ గారు డ్రై చేస్తున్నారు. ఇది వేరే సోలార్ డ్రైయర్ అండి. ఇంతాక ఓపెన్ ఇవి ఉన్నాయండి, ఇది సోలార్ డ్రైయర్లో అండి. ఈ సోలార్ డ్రైయర్లో ఉండటం వల్ల ఆకు నిలవ ఉండటం కానీ కలర్ పోకుండా ఉండటం కానీ జరిగిద్దంటండి. ఈ విధంగా ఆ మునగాకులో పోషక విలువలు పోకుండా
తను చాలా జాగ్రత్తలు తీసుకుంటుందండి. మేము చూసాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.